ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృప తోడుగా అంత మంచిగా ఉన్నారా? కుటుంబం అంత మంచిగా సాగిపోతూ ఉందా? చాలామంది ఎక్కడన్నా కుటుంబం అంతా వేదన, బాధ, కన్నీరు, అవమానం, నింద, సిగ్గు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ పరిస్థితులు ఏం బాగోలేదన్నా, చాలామంది ఎంత ఉద్యోగాలు చేస్తున్నా, ఎంత బిజినెస్లు చేస్తున్నా, ఎన్ని పనులు చేస్తున్నా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి, కొన్నిసార్లు చేసే తప్పులు మన నెత్తి మీదకి వస్తాయి, కొన్నిసార్లు మనం చేయకూడని పనులు, తీసుకోవలసిన నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల, మన చేతిలో ఉన్నది సక్రంగా ఉపయోగించకపోవటం వల్ల ఇలా ఏదో ఒక రకంగా నష్టం అనేది ఎదుర్కొని చాలామంది అప్పులు పాలైపోయి ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ ఉంటారు. చాలా కుటుంబాలు ఇలాంటి పరిస్థితుల్లో, క్రైస్తవ బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో విడుదల పొందాలి? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్న ఒకే ఒక ఏకైక మార్గం దేవుడే. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములు ఎన్నడూ అంటే సిగ్గుతో ఉండలేదు, సిగ్గుపడలేదు అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎందుకు దిగులు పడతా ఉన్నావు? ఎక్కడన్నా పరిస్థితులు ఏం బాగోలేదన్నా? నిజమే నా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు దావీదు అనుభవాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నేర్చుకోండి. వారు ఆయన తట్టు చూడగా, మనం ఎవరి తట్టు చూస్తాం? బాధ ఎక్కువైతే, కష్టం ఎక్కువైతే, సమస్య ఎక్కువైతే అనేక కారణాలు ఎత్తుక్కుంటాం. చిన్న కారణం కూడా అమ్మో ఇదే కావాలా అన్నట్టుగా ఉంటుంది. పెద్ద విషయాలు కూడా అమ్మో ఇదే కావాలా అన్నట్టుగా ఉంటుంది. ఇందువల్లే కావాలా, మా కుటుంబం ఎట్టయింది, దీనివల్లే కావాలా, ఎటు జరుగుతుంది అని ఇలా ఎత్తుక్కుంటూ ఉంటారు. క్రైస్తవులు, దేవుని బిడ్డలు, యేసు రక్తములో కడగబడిన వాళ్ళు దేవుని వైపు చూస్తారు, లోకం వైపు చూడరు, మనుషుల వైపు చూడరు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తన దూతలుగా మనుషుల్ని వాడుకొని నీ దగ్గరికి పంపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖాలు ఎన్నడూ లజ్జింపకపోవు. ఈ సందర్భంలో దైవజనులు మోహన్ సి లాజరస్ గారు చెప్పిన ఒక మాట గుర్తుకొస్తా ఉంది నాకు. ఆయన ఒక హాస్పిటల్లో ఎవరినో విజిట్ చేయడానికి వెళ్ళాడంట. అక్కడ ఒక ఫ్యామిలీ, భర్త ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళ భార్య, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటున్నారంట. ఏమని? ఆ పాస్టర్ గారికి ఫోన్ చేయి, ఈ పాస్టర్ గారికి ఫోన్ చేయి, ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు, ఈయన వచ్చి ప్రార్థన చేస్తాడు అని ఎత్తుక్కుంటా ఉన్నారు. ఆయన అట్లా ఎత్తుక్కుంటా ఉన్నారు. అప్పుడు మోహన్ సి లాజరస్ గారు మనసులో బాధేసి వారి కళ్ళు చూసి ప్రార్థన చేస్తున్నాడు, ఆత్మలో ప్రార్థన. మేము కొన్ని సందర్భాల్లో మనుషుల బాధలన్నీ వింటానే ఉంటాము, మా ఆత్మ వింటూ కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. అది ఆత్మ సంబంధమైన సేవకుడి యొక్క లక్షణం. అది మీరు చెప్పే బాధలు, మీరు చెప్పే సమస్యలు వింటా మా అంతరంగంలో ఉన్న ఆత్మ దానికి సొల్యూషన్ కోసం, పరిష్కారం కోసం ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది. నా ఆత్మీయ అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎతికాను, ఎన్నో చూశాను. మోహన్ సి లాజరస్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంది ప్రభువా వీళ్ళు ఇట్లాగా ఉంటున్నారు, ఆ సేవకుడు, ఈ సేవకుడు, అది వాళ్ళు అయినా వీళ్ళు అయినా అని ఇలా ఎదుగుతూ ఉన్నారు, వీళ్ళకి ఏం చేయాలి ప్రభువా నేను ఇప్పుడు అని చెప్పేసి అప్పుడు దేవుడు ఆ సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను వీళ్ళ కోసం పక్కనే ఉన్నాను, చూడు నన్ను, వీళ్ళ పక్కన ఉన్నాను, కానీ వీళ్ళు నన్ను చూడలేదు, బయటికి అటు ఇటు ఆయన ఈయన అని అట్లా చూస్తున్నారు, కానీ వీళ్ళు నన్ను చూడలేదు అని అన్నాడు. అప్పుడు సేవకుడు బాధపడ్డాడంట.
అరే పక్కనే ఎదురుగా ఉన్న దేవుణ్ణి చూడకుండా, మనసులో ఉన్న దేవుణ్ణి చూడకుండా అటు ఇటు చూస్తున్నారే ఆయన ఈయన అని చెప్పేసి బాధపడ్డాడు. దేవుడే బాధపడుతున్నాడు. ఈరోజు చాలామంది ఇలానే ఉన్నారు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి. ఆయన తట్టు చూడగా దేవుని చూసే నేత్రాలు నీకు కావాలి. దేవుని చూసే మనసు నీకు కావాలి. ఆత్మలో దేవుని చూడగలుగుతున్నావా? ఆత్మలో దేవుని చూస్తున్నావా? బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య ఎదురైనప్పుడు, వేదన కలిగినప్పుడు, కన్నీరు కలిగినప్పుడు, చావే శరణ్యం అనుకున్న పరిస్థితుల్లో వాక్యం చదువుతున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, కానుకలు అర్పిస్తున్న నీవు, ఆరాధన చేస్తున్న నీవు, నీ గుండెల్లో వాక్యం ఉండి ఆ వాక్యాన్నే చూడలేక, ఆ వాక్యాన్నే గ్రహించలేక, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేక, ఆ వాక్యం వైపు నీ చూపు మళ్ళకుండా, నీ మనసు మళ్ళకుండా, నీ ఎదురుగా ఉన్నటువంటి దేవుణ్ణి చూడకుండా అటు ఇటు చూస్తున్నామంటే చస్తే బాగుండు కదా అనే ఆలోచన వస్తాయి. దేవుని బిడ్డ, ఎందుకు ఇలాంటి ఆలోచన రావాలి? యేసయ్యను చూడవా? యేసయ్యను చూడలేవా? యేసయ్య అని మనసారా పిలిస్తే నీకు కనపడ్డా? నీతో మాట్లాడ్డా? నిన్ను ఆదరించడా? నీతో ఉంటానని, నీ పక్కన ఉంటానని, నీతో నడుస్తానని, నీ వెంటే ఉంటానని, నీ మధ్య ఉంటానని ఎన్నో వాగ్దానాలు చేసిన యేసయ్య నిన్ను మర్చిపోయాడని అనుకుంటావా? అందుకే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఎప్పుడు సిగ్గుపడరు. అమ్మో నలుగురేమని అంటారేమో, అయ్యో ఇంటి మీదకి వస్తారేమో, అమ్మో సిగ్గు అవమానం భరించలేమేమో, ఇంకెన్నాళ్ళు. యేసయ్యను చూడండి, యేసయ్యను చూడండి. వెలుగు నీ ఇంటిని కమ్ముకొనును గాక, వెలుగు నీ కుటుంబాన్ని కమ్ముకొనును గాక, వెలుగు నీ గుండెల్ని కమ్ముకొనును గాక, వెలుగు నీ ఇంటి మహిమతో నింపబడును గాక. యేసయ్యను చూశాను. నాతో ఈ ప్రార్థనలు ఏకీవిస్తారా? సర్వకృపానిధికి యేసయ్య నీ గొప్ప మాటలను బట్టి స్తోత్రం. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎవరైనా నైనా రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలో నలిగిపోతూ, అప్పుల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, కన్నీరు మధ్య, మరణమే శరణం అనుకున్న పరిస్థితుల మధ్య ఈరోజు యేసయ్య వాక్యమై ఉన్న దేవుడు, ఆత్మై ఉన్న దేవుడు, మాతో ఉన్నావు, మా మధ్య ఉన్నావు, మాతో నడుస్తున్నావు, మాలో ఉన్నావు, మమ్మల్ని ఆదరిస్తున్నావు, మా పక్కనే ఉన్నావు అన్న సంగతి మేము మర్చిపోయి మనుషులకు వెళ్ళి చూస్తున్నామేమో, లోకం వైపు చూస్తున్నామేమో. మమ్మల్ని క్షమించి నీ వైపు చూసి నిన్ను చూసే నేత్రాలు దయచేయండి. అలా చూస్తున్న నీ బిడ్డలకు ఇప్పుడే వెలుగు కలుగును గాక. వారిని వెంటాడుతున్న సిగ్గు, అవమానం, ఆయన ఇబ్బందులు, బాధలు యేసుక్రీస్తు నీ నామములో కొట్టివేయబడును గాక. విడుదల కలుగును గాక. నీ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.